ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. నేను ఈరోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మీ అందరికీ కూడా దర్శనం టికెట్లు అనేవి ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెలకి ఇంకా ఉన్నాయి. అవి ఎలాగున్నాయో, ఎన్ని దారులు ఉన్నాయో మీ అందరికీ నేను చెప్తానండి. ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ అందరికీ కూడా అర్థమవుతుంది. అయితే మీ అందరూ ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. టీటీడీ దేవస్థానం .ap.gov.in ఇది టీటీడీ వారి యొక్క మెయిన్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో 300 రూపాయల దర్శన టికెట్, 500 రూపాయల దర్శన టికెట్ అనేది పూర్తి స్థాయిలో అక్టోబర్ నెల వరకు కూడా ఆన్లైన్ బుకింగ్ అయిపోయింది. ఇక మీకున్న దారులు ఏంటో నేను చూపిస్తా. బ్రేక్ దర్శనం అంటే ఏమిటి? ముందు గడప దర్శనం టికెట్లు. ఈ దర్శనం టికెట్లు అనేవి ఇప్పటికీ కూడా సెప్టెంబర్ 19, 24, 25, 27 తారీఖులకు, అలాగే అక్టోబర్ నెల మొత్తము అన్నీ ఉన్నాయండి. కేవలము అక్టోబర్ 4, 12 తారీఖున కోటా రిలీజ్ చేయలేదు. 5వ తారీఖున అయితే కోటా ఫుల్ అయిపోయింది. మిగతా అన్ని రోజుల్లో కూడా అక్టోబర్కి బ్రేక్ దర్శనం టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ దర్శనం టికెట్ కావాలి అనుకునేవారు ఎవరైనా కూడా ఈ శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయలు డొనేషన్ కట్టి, ఆ తర్వాత సపరేట్గా 500 రూపాయలు టికెట్కి పే చేస్తే, అంటే మొత్తంగా 10,500 పే చేస్తే ఈ ముందు గడప దర్శన టికెట్లు అనేవి మీకు ఉంటాయి. ఈ విధంగా సెప్టెంబర్ నెలలో ఈ తారీఖులకు, అక్టోబర్ నెలకి అన్ని రోజులకు కూడా మీకు అవకాశం ఉన్నది. ఇప్పుడు మీకు మరొక అవకాశం నేను చూపిస్తా, చూడండి. ఇది ఏపీఎస్ఆర్టీసీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఈ విధానం ద్వారా బస్ టికెట్, అలాగే 300 రూపాయల దర్శనం టికెట్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. మీరు ఈ పేజీ యొక్క లింక్ అనేది నేను మీకు కమెంట్ సెక్షన్లో పెడతాను. మీరు ఇక్కడ నేను చూడండి, ఆల్రెడీ హోమ్ పేజ్లోకి వెళ్ళి అన్ని డేటా ఫిలప్ చేసి ఒక బస్సు నేను సెలెక్ట్ చేసుకొని, అలాగే ఇక్కడ చూడండి సెర్చ్లో నేనేం చేశాను, సెప్టెంబర్ 3 అని సెలెక్ట్ చేశాను. సెప్టెంబర్ 3 అని నేను సెలెక్ట్ చేసి ఇక్కడ ఒక బస్సు సెలెక్ట్ చేస్తే ఒక సీట్ సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇది టీటీడీ దర్శన్ డీటెయిల్స్లో క్యాలెండరు. సెప్టెంబర్ 4న దర్శనం కనుక మీకు సెలెక్ట్ చేసుకున్నట్లయితే చూసారా, మీకు మధ్యాహ్నం 4 గంటలకి 127 టికెట్లు, 1 గంటకి మీకు ఏమీ లేవు. మధ్యాహ్నం 4 గంటలకైతే 127 టికెట్లు ఉన్నాయి. ఈ విధంగా చూసినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా సెప్టెంబర్ నెలకి సంబంధించి అన్ని రోజులకి దర్శన టికెట్లు ఖాళీగా ఉన్నాయి. దయచేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ విధానం ద్వారా బుక్ చేసుకోగలరు. అలాగే మరొక అవకాశం ఏమిటి, సేమ్ ఇదే విధానం ద్వారా టీఎస్ఆర్టీసీ అంటే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ వారి తరపు నుంచి కూడా మీ అందరికీ కూడా సేమ్ ఇట్లా హోమ్ పేజ్కి వచ్చి హైదరాబాద్ టు తిరుపతి అని నేను సెలెక్ట్ చేస్తే, అలాగే ఇక్కడ చూసారా ఆగస్టు 26 నేను సెలెక్ట్ చేసుకుని ఒక సీట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ టీటీడీ దర్శన డీటెయిల్స్ దగ్గర దర్శనం డేట్ ఆగస్టు 27 అని చెప్పి నేను సెర్చ్ అని క్లిక్ చేస్తే మధ్యాహ్నం 1 గంటకి 79 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా చూసినట్లయితే టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ విధానం ద్వారా ఆగస్టు, సెప్టెంబరు పూర్తిగా ఉన్నాయి. ఇవి అయితే ఆగస్టు 26 తారీఖు నుంచి అన్ని రోజులకి కూడా మీరు సెప్టెంబర్ వరకు కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఈ 2 విధానాల ద్వారా సెప్టెంబర్ వరకు పుష్కలంగా మీ అందరికీ కూడా బస్ టికెట్, 300 రూపాయల టికెట్లు, దర్శన టికెట్లు ఉన్నాయి. అయితే భక్తులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ విధానం ద్వారా మీరు బస్ టికెట్, 300 రూపాయల దర్శన టికెట్ 2 బుక్ చేసుకున్నాక చాలామంది నన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, ఎక్కడి నుంచి బుక్ చేసుకోవాలి, మా చోట లేదు, మేము ఉన్న ప్లేస్లో లేదు, ఇవన్నీ అడుగుతారు. అయితే కొన్ని జోన్స్ నుంచే ఉంటాయి, ఆ ప్లేసెస్ నుంచి మీరు బుక్ చేసుకోగలరు. దయచేసి ఆ ప్లేసెస్లో మీరు ఉంటే బుక్ చేసుకోండి. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక మీరు చూసినట్లయితే మీ అందరికీ కూడా ఇప్పటికీ కూడా చక్కగా అవకాశాలు అనేవి సెప్టెంబర్, అక్టోబర్ నెలకి నేను చెప్పినట్టుగా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసారా శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అని ఉంది కదా, ఈ హోమం విధానం ద్వారా కూడా మీ అందరికీ కూడా ఇప్పటికీ కూడా సెప్టెంబర్, అక్టోబర్ దర్శన టికెట్లు ఇంకా విడుదల అవ్వలేదు. ఇవన్నీ కూడా విడుదలవుతాయి. దయచేసి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ టికెట్లు కూడా
ఈ నెల ఆగస్టు 25వ తారీఖున సెప్టెంబర్ నెల కోట విడుదలైనప్పుడు బుక్ చేసుకోండి. అలాగే సెప్టెంబర్ 25వ తారీఖున అక్టోబర్ నెల కోట అయినప్పుడు బుక్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటి అద్భుతమైన అవకాశాలు రాబోయే 3 నెలలకి సంబంధించి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.